హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మీకు కోటి దీపోత్సవం చూపించబోతున్నానండి. ఇది ఎక్కడంటే సింగృక్షం అనే గ్రామంలో మాట. భీమవరంకి దగ్గరేనండి. ఇది స్వామి పీఠం కదండి సింగృక్షం. ఇంకా అక్కడైతే ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గర కోటి దీపోత్సవం పంచహారతులు చేశారండి. చాలా బాగా జరిగినాయి అన్నమాట. ఇదైతే గుడికి వెళ్ళే దారి ఎంట్రన్స్ అండి. ఇలా వెళుతూ ఉండగా ఫస్ట్ అయితే శివుడిని, ఇలా వినాయకుడిని, అయ్యప్ప స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఇలా అయితే విగ్రహాలు అయితే పెట్టి ప్రతి విగ్రహం దగ్గర కోటి దీపాలు ఇలా పెట్టి చుట్టూ ఇలా దీపోత్సవం చేశారండి. చాలా బాగా చేశారన్నమాట. ఇదిగోండి లింగాకారం ఇలా పెట్టారు. ఇది వెళ్ళే దారి అండి. గుడికి వెళ్ళే దారిలో ఇలాగా వెళుతూ ఉండగా పెట్టారన్నమాట. ఇదిగోండి నాగదేవత పుట్ట పెట్టారండి ఇక్కడైతే. ఇవి మామూలుగా పెట్టారన్నమాట డెకరేషన్కి. చాలా బాగా ఉన్నాయన్నమాట అండి. ఇదిగోండి శివుడు. ఇలా మనం వెళ్ళే దారి మాట ఇది. ఇలా ఆంజనేయ స్వామి అన్నమాట. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ప్రతి విగ్రహం దగ్గర ఇలా ఇలా లక్ష దీపాలు అయితే ఇలా పెట్టి చుట్టూ దీపాలు పెట్టారండి. చాలా అంటే చాలా బాగా పెట్టారన్నమాట. ఇక్కడ అమ్మవారండి చాలా బాగున్నాయన్నమాట. ఇలాగా విగ్రహాలన్నీ పెట్టి ఇలా లైటింగ్తో చాలా బాగా జరిగిందండి దీపోత్సవం అయితే. ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పుడు అలాగే ఉంటుందండి. అది పెట్టింది కాదు విగ్రహం అయితే. ఇక్కడైతే శివుడు అండి చాలా బాగుందన్నమాట. ఇది చుట్టుపక్కల మొత్తం అంతా ఇలా దీపాలతో అలంకరించారండి. ఇంకా గుడి ఎంట్రన్స్ అండి ఇది. ఇంకా గుడి లోపలైతే ఇంకా అంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట. ఇదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాహనం కదండి నెమలి. ఇక్కడ చూడండి అమ్మవారు ఎలా ఊగుతున్నారో చాలా బాగున్నారు కదండి. ఉయ్యాల్లో ఇలా ఊపుతున్నారు అన్నమాట అమ్మవారిని. ఇంకా కోటి దీపోత్సవంలో పంచహారతులు అయితే ఇక్కడ ఇచ్చారండి. ఇదైతే గుడి ఎంట్రన్స్ మాట. ఇలా చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయి కదండి దీపాలు. చాలా అంటే చాలా బాగా వెలుగుతున్నాయి. ఇదిగోండి ఇది నిజమైన పుట్ట అంటండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడిలో. ఇది నిజమైన పుట్ట. ఇక్కడైతే ప్రతి మంగళవారం అభిషేకాలు అవన్నీ బాగా జరుగుతాయంటండి. ప్రతి మంగళవారం అన్నదానం కూడా జరుగుతుందంట. చాలా స్వచ్ఛమైన స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని అంటున్నారండి. నేను కూడా ఫస్ట్ టైమే ఇక్కడికి వచ్చాను, నాకు తెలియదండి. నాతో పాటు మీరు కూడా అందరూ ఈ దీపోత్సవం చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే పెట్టానండి. ఇలా చూస్తే కూడా చాలా అదృష్టం అన్నమాట. చూడడానికి కూడా అదృష్టం ఉండాలి కదండి. వెలిగించకపోయినా చూసినా కూడా మనకి అదృష్టమేమాట. ఇదిగోండి దీపాలు అయితే లోపల చాలా బాగా వెలిగించారు. రంగురంగులతో ఇలా వేశారన్నమాట. ఇదండి సుబ్రహ్మణ్య స్వామి చూడండి ఎంత బాగా వేశారో. ఇదైతే శివుడు మాట. చుట్టూ పూలతో ఇలా చేసి రంగులతో వేశారు. ఇంకా చుట్టూ లక్ష దీపాలు ఇలా వెలిగించి దీపాలను అయితే చాలా బాగా వెలిగించారండి. ఇదిగోండి స్వామివారిని ఎంత బాగా వేశారో చాలా బాగా చేశారండి. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి నామం అన్నమాట ఇది. ఇక్కడ కూడా ఇలా చుట్టూ దీపాలన్నీ పెట్టారండి. ఇంకా కృష్ణుడు మాట ఇక్కడ. ఇలా ఇలా చుట్టూ ఇలా బొమ్మలు వేసి రంగురంగులతో చాలా బాగా వెలిగించారన్నమాట అండి ఇది. ఇంక ఇలా మొత్తం అంతా వెలిగించి దీపాలు అయితే పెట్టారన్నమాట. ఇది చూడండి సర్పం ఎంత బాగుందో. చాలా పెద్దదండి. చూడడానికి మీకు ఇలా కనపడుతుంది. చాలా పెద్దదన్నమాట. చాలా బాగా వేశారు. వేయడం కూడా ఇలా చుట్టూ దీపాలు అయితే పెట్టారండి. ఇంకా అందరూ ఒక్కొక్క దీపమైనా సరే వచ్చిన వాళ్ళందరూ వెలిగించారండి దీపాలు అయితే. ఇంకా చాలా బాగుందన్నమాట గుడి అయితే. ఇంక ఇదైతే పుట్టండి ఎంట్రన్స్లో. ఇంకా ఇక్కడ రావి చెట్టు ఉంది. చెట్టు దగ్గర పుట్ట. ఇంకా ఈ పుట్ట చుట్టూ ఇలా సర్పాలు అయితే ఉన్నాయండి. ఇంకా చుట్టూ అయితే ఇలా దీపాలు కూడా పెట్టి ఇంకా అందరూ వెలిగించారు ఇక్కడ కూడా. చాలా బాగుంది మాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడైతే శివుడు కూడా ఉన్నాడండి. ఇక్కడ కొంచెం మంది అయితే ఇలా పూజ అయితే చేసుకున్నారు. ఇలా ఇంకా ఇదంతా తీసాక ఇదిగోండి దీపాలు చూస్తుంటే చాలా అంటే చాలా బాగున్నాయి కదండి. తర్వాత అయితే శివుడండి ఇంకా లింగాకారం వేసారు. చాలా బాగుంది ఈ లింగాకారం. చాలా పెద్దదండి. చూడడానికి అయితే ఇలా కనపడుతుంది. ఇది చాలా పెద్ద లింగాకారం అండి. ఇంకా వీడియోలో ఇలా కనపడుతుంది. మీకు చూస్తే అర్థమవుతుంది అన్నమాట. ఇంకైతే ఇప్పుడు పంచహారతులు అయితే ఇచ్చారండి శివుడికి. ఎంత బాగా చేశారనండి. పంచహారతులు చాలా బాగా జరిగినాయి. ఇదిగోండి పంచహారతులు అయితే ఇచ్చారు.
స్వామివారికి 5 రకాల హారతులైతే ఇలా ఇచ్చారండి. చాలా బాగా జరిగినాయి ఈ పంచహారతులు కూడా. ఇంక ఇదంతా అయిపోయాక ఇంకా గుడిలోకి వెళ్తారనుకుంటే చాలామంది జనం ఉన్నారన్నమాట. అస్సలు ఖాళీ అయితే లేదండి. ఇంక నేను ఇలాగైతే పిక్ అయితే తీసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళానమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దేవుడిని కూడా మీరందరూ కూడా చూస్తారు అని చెప్పి కొంచెం ఫ్రీ అయ్యాక దర్శనానికి అయితే వెళ్ళానండి. ఇంకా స్వామివారు కూడా చాలా బాగా కనిపించారు. ఇంకా దండం పెట్టుకొని ఇంకా ఇక్కడ టిఫిన్స్ కూడా అందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ టిఫిన్స్ అయితే పెట్టారండి. ఇంకా చేసేసి ఇంటికైతే వచ్చేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.